యేసుక్రీస్తు నామంన మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. యేసు నామంలో మీకు శుభములు, వందనాలు. డిసెంబర్ 31 కదా, చాలా మంది ఈరోజు నైట్లో వాష్ నైట్ సర్వీస్ అని చాలా మందిరాలలో రాత్రి అంతా ప్రార్థనలు చేస్తారు. వాగ్దానాలు కూడా పేపర్ల మీద రాసి తీస్తుంటారు. మళ్ళీ వీటన్నిటికీ బైబిల్లో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మనం బైబిల్ని పరిశోధించాలా. దేవుడు చెప్పమన్నదే చెప్పాలి, దేవుడు చెప్పిందే మనం చేయాలి, దేవుడు చెప్పన్నది చేయకూడదు. బైబిల్ని బాగా చదవాలి, బైబిల్ని బాగా మనం పరిశోధించాలి. వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు వాగ్దానాలు, ఆశీర్వాదాలు. అది కూడా పరిమిత కాలం, కొద్ది కాలానికి ఇచ్చాడు ఆ ప్రజలకి. యాకోబుకు 12 మంది కొడుకులు, ఆయన గర్భవాసాలకి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వాళ్ళకి ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలు కూడా కండిషన్గా ఇచ్చాడు, పరిమిత కాలానికి ఇచ్చాడు. మీరు ఇవి పాటిస్తే మిమ్మల్ని ఇట్లా ఆశీర్వాదిస్తా, మీరు ఈ విధంగా ఆశీర్వాదించబడతారు, మీరు పాటించకపోతే, నా ఆజ్ఞలు వినకపోతే మీరు శపించబడతారు అని కూడా చెప్పారు. కానీ మన వాళ్ళు వాగ్దానాలు రాస్తూ సంవత్సరంకి ఒకసారి ఏదో చిలక జ్యోతిషులు దగ్గరపై చూపెట్టుకున్నట్టు తీస్తుంటారు. వీళ్ళకి నచ్చిన వాక్యాలను రాస్తారు. నల్ల వాక్యానుసారంగా ఇది కరెక్టా అని బైబిల్ మనం పరిశోధిస్తే వాక్యాలలో ఎక్కడ ఆధారాలు లేవు. నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు వాగ్దానాలు, ఆశీర్వాదాలు, నియమాలు, నిబంధనలు, కండిషన్స్ వారికి పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలకు పరిమిత కాలమే వాగ్దానాలు. కనుక మనము క్రైస్తవులు, ఇశ్రాయేలు ప్రజలం కాదు, ఇది మనకు అప్లై కాదు అనటానికి ఏంది ఆధారం అంటే మనం బైబిల్ని పరిశోధిస్తాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు అంటే ఎవరు? ఇశ్రాయేలులు అండి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాలను, వాగ్దానములను వీరివి. ఎవరి? ఇశ్రాయేలువండి. వీరివి అన్నాడు. క్రైస్తవులే అనలే, ఇశ్రాయేలువి. వాగ్దానాలు వాళ్ళవి, నిబంధనలు వారవి, ఆశీర్వాదాలు వారవి, దీవెనలకు వారికి. మీరు నా మాట ఇన్ని, నా ఆజ్ఞలను శ్రద్ధగా గైకొంటే ఈ దీవెనలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ మీకున్నాయి. నా మాట వినకపోతే ఈ శాపములన్నీ మీకు వస్తాయని అని దేవుడు చెప్పాడు నాడు ఇశ్రాయేలు ప్రజలకి.